దేవుని చేత సేవను ఎన్నుకున్న సేవకుల పరిచర్యకు, సేవను తమ కొరకు ఎన్నుకున్న వారి పరిచర్యకు చాలా తేడా కనిపిస్తుంది మనకి కదండి. తమ కొరకు సేవను ఎన్నుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పాస్టర్ వెంట వెళ్తూ సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. అప్పుడప్పుడు నేను మా ఫ్యామిలీస్లో కూడా మనం కూడా వింటూ ఉంటాం, నాయన ఏదైనా వీడిని ఏదో ఒకటి చేయనైనా వాడు ఏం చేయాలో అర్థం కావట్లే, చదువుకోమంటే చదువుకోవట్లే, ఉద్యోగానికి వెళ్ళి కనీసం సేవకన్నా తీసుకెళ్ళు అంటూ ఉంటారు కదండి. ఇట్లాంటి మాటలు వినట్లే మనం. ఏమీ చేయడానికి అవకాశం లేకపోతే సేవకన్నా తీసుకుని వెళ్ళు. దేనికి ఇంపార్టెన్స్? ఉద్యోగానికి, లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వడానికి దానికి ఇంపార్టెంట్. దానికి పనికి రావట్లేదు కాబట్టి దేనికి పనికి వస్తాడు? ఏదో ఒక పని చేయాలి కదా. సో ఈ సేవలో కన్నా వాడుకో, సేవలోకి పంపించు, సేవలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దేనికి పనికి రాని వాడిని కదా. ఈ విషయాలు కూడా మనం అనేక రకాలుగా అనేక మంది జీవితాల్లో, మన కుటుంబాలలో, మన చుట్టుపక్కల వింటూ ఉంటాం. తమ కొరకు సేవను ఎన్నుకున్న సేవకులు చాలామంది ఉన్నారు, దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు చాలామంది ఉన్నారు.